నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం నాసెన్స్ రసాయ పరిశ్రమలో చెలరేగిన మంటలు రంగారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి నూతన రేషన్ కార్డుల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య నిజామాబాద్ జిల్లా వాడి గ్రామంలో సర్పంచ్ మహేష్ యాదవ్ మీడియా సమావేశం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామం అభివృద్ధికి తోడ్పడతామని వెల్లడి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో విజిలెన్స్ తనిఖీలు 4 విభాగాల్లో రికార్డులు పరిశీలించిన అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది నాసెన్స్ రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి రసాయన పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు ఈ ఘటనలో 2కి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు వెంకటన్న ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చెప్పాలి అందరిని దూరం ఉండరు అయ్యా ఎట్లా వెళ్తాయి అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది వాటర్ కొడుతున్నారు అది ఇంకా ఎక్కువ వెంకటన్న ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చెప్పాలి అందరిని దూరం ఉండరు అయ్యా అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం దామస్తాపూర్ గ్రామంలో ఎంపీడీఓ వెంకట్రామ్ గౌడ్ వైకుంఠ ధామంని పరిశీలించారు 6 నెలల నుంచి పనులు పెండింగ్ లో ఉన్నాయని సర్పంచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు దగ్గర ఉండి పనులు ప్రారంభించారు అలాగే సర్పంచ్ ఎంపీడీఓ వెంకట్రామ్ కి 8 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి ఏఈ శ్రావణి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు నూతనంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆర్డీఓ వేణుమాధవ్ షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి హాజరై 305 రేషన్ కార్డులు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను అందజేశారు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ చేపడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సింగ్రావు శేఖర్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రశాంత్ మహేందర్ రెడ్డి గారు జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారు పాకిస్తాన్ చైర్మన్ గారు మండల వైస్ రెడ్డి గారు గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీటీ సభ్యులు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లబ్ధిదారులందరికీ పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ ప్రభుత్వం పూర్తిగా పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డు 305 కొత్త రేషన్ కార్డు రావడం జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డును
ఎవరో పైరవి చేస్తే ఇచ్చినవి కావు. మరి ఇంతకుముందు లేక ఎంఆర్ఓ ఆఫీసులో మరి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ మరి మిషన్ భాగీరథ ద్వారా ఇంటికి నీళ్ళు అందించే కార్యక్రమం కూడా చేస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం పూర్తిగా పేదలకు అండగా ఉండి ఇలా ₹1 లేని నెలకు కళ్యాణ లక్ష్మి కానీ మరి ఇవన్నీ కూడా పంచడం జరుగుతుంది. చెప్పుకున్న మంది చాలా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారి కొత్త స్కీమ్ తీసుకొస్తున్నాం. మరి దళిత బంధు కార్యక్రమం ద్వారా పేదలు నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు దళిత బంధు కార్యక్రమం ద్వారా వాళ్ళు ఎంచుకున్న కార్యక్రమం 10 లక్షలతో వాళ్ళు ఏం చేసుకొని బాగుపడదాం అనేది వాళ్ళ ద్వారానే వాళ్ళ ఇష్టం వచ్చిన స్కీమ్ తీసుకుంటే వాళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం అండగా ఉంటుంది. మన దళిత బంధు కార్యక్రమం హుజరాబాద్ జిల్లా ఎక్స్పెరిమెంట్ గా మొత్తం ఇప్పుడు రాష్ట్రం మొత్తం. ఇక నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వెల్పూరు మండలం వాడి గ్రామంలో సర్పంచ్ మహేష్ యాదవ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు, పల్లె ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామంలోని పలు సమస్యల గురించి సమావేశం తెలియజేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామం అభివృద్ధికి తోడ్పడతామని మహేష్ యాదవ్ అన్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెల్పూర్ మండలం వాడి గ్రామం సర్పంచ్గా నా పేరు గోపు మహేష్ యాదవ్. వాడి గ్రామంలో మేము పల్లె ప్రగతి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు గత పల్లె ప్రగతిలో చాలా మొక్కలు నాటాము, చాలా వరకు చేశాము. ఇప్పుడు కూడా పల్లె ప్రగతిని 10 రోజులు పెట్టినా గవర్నమెంట్ 20 రోజులు పెట్టినా కానీ మేము అట్లాంటివి కాకుండా రోజులు కాకుండా కంటిన్యూగా నడిపిస్తూ మంచి గ్రీన్ చేయాలని, క్లీన్గా ఉంచాలని. సెకండ్ మళ్ళీ ఏమైందంటే మనం శానిటైజర్, ఫస్ట్ శానిటైజర్ మనకు విలేజ్లలో డ్రైనేజ్లో కానీ వాటర్ ఎక్కడ నిల్వ ఉండకుండా చూసుకొని ఫస్ట్గా శానిటైజర్ చేసుకుంటున్నాము. మొత్తం ఎక్కడ నిల్వగా ఉండకుండా తీసేయడం జరుగుతుంది. చెట్లని పెట్టుకొని దాన్ని భద్రతగా పెట్టడమే కాకుండా భద్రతగా కాపాడుతున్నాము. ఇంతవరకు కూడా చాలా చేశాము. చెట్లను మస్తు పెద్దగా చూపిస్తాము, ఇప్పుడు మస్తు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూడా ఇంకా పెట్టి పెద్ద చేయడానికి మేము మళ్ళీ ట్రై చేస్తున్నాం, తెచ్చి పెడుతున్నాం. శానిటైజర్ పర్ఫెక్ట్గా చేస్తున్నాము. కరోనా కట్టడిలో కూడా సోడియం ఒక 4-5 సార్లు పిచికారీ చేయడం జరిగింది విలేజ్లో. ఇప్పటికి కూడా మా దగ్గర సోడియం కానీ ఏదైనా అవైలబుల్ ఉన్నది. ఎప్పుడు ఏ అవసరానికైనా అన్నీ అవైలబుల్ తెచ్చుకొని ఉంచుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి మాస్క్ పెట్టుకోమని అదైతే కంటిన్యూగా చెప్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు ఏది ఉన్నా ప్రజలు కూడా సహకరించగలుగుతారు. మేము విలేజ్లో మంచిగా ఏదైనా ముందుకెళ్ళగలుగుతున్నాం. అట్లాగే మాకు మా బాల్కొండ కాన్స్టిట్యూన్స్ అయిన ప్రశాంత్ రెడ్డి మినిస్టర్ కావడం మాకు గర్వకారణం. అట్లాగే మాకు మినిస్టర్గా ఉండి ప్రతి దానికి అండగా ఉంటున్నాడు. ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ఒక మినిస్టర్గా ఉండి కూడా మా మండలంలో వారంలో 1 రోజు 2 రోజులైనా కేటాయించారు. ఒక నెలలో ఒక 2 వారాలు ఇక్కడ కేటాయించి ప్రతి ఒక్కరిని ఊళ్ళో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని ప్రతి ఒక్క సర్పంచ్ కానీ ఇలా ఎంపీడీసీని కానీ పిలిపించుకొని ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తున్నారు. ఏదైనా అవసరాలున్నా తీరుస్తున్నాడు. ఏ ప్రాబ్లం ఉన్నా అధికారులకు ఫోన్ చేయడం కానీ ఎక్కడికైనా చేసి ప్రాబ్లమ్స్ ఉన్నా బర్త్డే రోజు 1000 మొక్కలు నాటమని తీయడం జరిగింది. మొక్కలు తెచ్చినాము. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజనులు, బీసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని
దళిత, గిరిజన, బీసీ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి గటిక క్రాంతి కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి చంద్రశేఖర్, రాజు యాదవ్, ఎంపీటీసీ సభ్యురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తారీఖు నాడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు సోయం బాబురావు గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ దళిత, గిరిజన, బహుజన సమస్యలపై మహాధర్నాన్ని ఇందిరా పార్క్ వద్ద నిర్ణయించడానికి నిశ్చయించడమైనది. దీనిలో మన జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన సమస్య ఏంటంటే పోడు భూములకు సంబంధించిన సమస్య. ఈ అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బీసీ, దళిత సంబంధించినటువంటి రైతులు అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నప్పటికీ వాళ్లకు ఎటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు బంధు పథకం ద్వారా లబ్ధి కానీ, కనీసం పట్టాలు కానీ వాళ్ళకు లభించడం లేదు. మొన్న లాస్ట్ టైం 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్వయంగా ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారే ఎన్నికలకు ముందు ఇచ్చోడకు ఇచ్చేసి ఇక్కడ పోడు భూముల వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులకు సంబంధించిన సమస్యను తనే దగ్గరుండి స్వయంగా సాల్వ్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పటికి కనీసం దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరగలేదు. అదేవిధంగా హుజరాబాద్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని దళితులకు ఇస్తా అని చెప్తున్నటువంటి 10 లక్షల రూపాయలు దళిత బంధు పథకం మీద కూడా అనేక రకమైనటువంటి మాయమాటలు చెప్పి నిన్న ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. ప్రతి వాళ్లకు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు. క్యాబినెట్లో ఉన్నటువంటి దళిత మంత్రులను కూడా అవమానకర పరిస్థితుల్లో వాళ్ళని తొలగించింది. ఈ ప్రశ్న వాళ్ళు ఏడా ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఇట్లా అనేక రకాలుగా దళితులను మోసం చేస్తున్నాడు, గిరిజనులు మోసం చేసుకుంటా కూడా ఇప్పుడు మళ్ళొకసారి దళితులను మోసం చేయాలనే ఉద్దేశంతో హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి దళితుల ఓటర్లను క్యాప్చర్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు 10 లక్షల రూపాయల దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దళిత బంధు పథకం దళితులకు ఇస్తే సంతోషమే, కాకపోతే హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో దళిత బంధు పథకంతో పాటు దళితులతో పాటు గిరిజన, బహుజనులకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేయడానికి ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాను 30వ తారీఖు నిర్వహించడానికి సన్నద్ధం చేస్తున్నారు కార్యకర్తలందరూ. దానికి అధిక సంఖ్యలో జిల్లా నుంచి తరలి రావాలని చెప్పేసి సోయం బాబురావు గారు పిలుపునివ్వడం జరిగింది. ఇక ఖమ్మం జిల్లా పోలేపల్లి గ్రామం పరిధిలోని సీఎంఆర్ కళ్యాణ మండపం నందు కళ్యాణలక్ష్మి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలేరు శాసనసభ్యులు శ్రీ కంతల ఉపేందర్ రెడ్డి పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న 620 నూతన రేషన్ కార్డులను అందజేశారు. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మధుసూదన్, ఉమా, జెడ్పీటీసీ వరప్రసాద్, ఎంఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 1.5 crore ఎక్కువ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఈరోజు ఇవ్వడం చాలా సంతోషం. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం కూడా కరోనాతో విలువలాడుతున్న టైంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగకుండా బీద వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక రేషన్ కార్డు కావచ్చు, ఒక పెన్షన్ కావచ్చు, ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఆ సర్పంచ్తో పాటు మీడియా మిత్రులు మీరందరూ కూడా కొంచెం ఎక్కువ దీన్ని పబ్లిసిటీ ఇచ్చి ఖచ్చితంగా 18 years దాటిన తర్వాత పెళ్లి చేసినట్టుగా చూడండి. తప్పకుండా ఒకవేళ నిజంగా ఏదైనా పొరపాటు జరుగుతుంది, మనందరూ ఫెయిల్యూరు, మనం వాళ్ళని కొంచెం కరెక్ట్గా గైడ్ చేసి ఖచ్చితంగా 18 years నిండిన తర్వాతనే వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళకు ఆ 2-3 ఏళ్లలో మన రూరల్ మండలంలో మ్యాక్సిమం పాసిబుల్ ఇండ్లు, పెన్షన్లు, అలాగే మీ అందరూ కాలనీలలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చాలా చోట్ల చూశాను, మిగతా వారి దగ్గర కూడా అందరి దగ్గరలో మ్యాక్సిమం పాసిబుల్ 100% అన్ని చేయలేకపోవచ్చు, కానీ సమస్యలు ఎందుకంటే చాలా ఉన్నాయి. కానీ మ్యాక్సిమం పాసిబుల్ అత్యవసరమైన మొత్తం తప్పకుండా చేపిస్తాం. అదేవిధంగా ఇప్పుడు మన సర్పంచులు కానీ ఎండిఓ గారు ఈ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనేది ఒక రోజు అయిపోయేది కాదు. మళ్ళా కరోనా 3rd wave కూడా వస్తుంటున్నారు. మీరు ఈ ప్రక్రియని ఒక రోజు ఆగిపోయేది కాదు, కంటిన్యూస్గా చేయాలి. సర్పంచులు కూడా మీరు అందరూ ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలి. నిజంగా 3rd wave వచ్చినా మనకు మన మండలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు ఎఫెక్ట్ కాకుండా ఈ రోజు నుంచి అందరూ కూడా కొంచెం సర్పంచులకు మా గ్రామ శాఖలు అందరూ కూడా చిన్న మనవి. ఇప్పుడు ఈరోజు మనం రేషన్ కార్డులు ఇస్తున్నాం, పెన్షన్లు కూడా వస్తాయి. ఎవరన్నా మర్చిపోయిన వాళ్ళు కానీ లేకుంటే తెలియక అప్లై చేయని వాళ్ళు కానీ ఉంటే బహుశా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నట్టున్నాయి. అందరూ కూడా మీరు దయచేసి వాళ్ళకి కొంచెం కోఆపరేట్ చేసి ఆన్లైన్లో ఎవరికి ఏది అవసరం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా ప్రాబ్లం ఉంటే మన సర్పంచులను
లేకుంటే తహసీల్దార్ గారినో ఎండిఓ గారినో ఎవరు అడిగినా వాళ్ళు తప్పకుండా మీరందరూ కూడా సహాయం చేస్తారు. తప్పకుండా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మన గ్రామ శాఖలు మన సర్పంచులు ఎవరైనా కానివ్వండి అందరూ కూడా కరెక్ట్గా గైడ్ చేసి తప్పకుండా వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద ఆగస్టు 9వ తేదీన ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగే దళిత ఆదివాసీ దండోరా కార్యక్రమానికి సంబంధించిన స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశ్వప్రసాద్, సుజాత, భరత్ చౌహాన్, గణేష్ రాథోడ్, గణేష్ రెడ్డి, నర్సయ్య, నరేష్ పాల్గొన్నారు. आदिवासी डे के दिन 9 अगस्त के दिन टाइगर रेवंत रेड्डी साहब आदिलाबाद ज़िले में इंदरवेली से नगारा स्टार्ट करता हूँ बोल के 2 दिन पहले हैदराबाद की मीटिंग में ऐलान किए. उसके बाद इमीडिएट फ़ोन आया. 4 महीने पहले जब आदिलाबाद अमरवीर स्तूपम के पास रेवंत रेड्डी साहब आए उसी वक्त हमारे को बोल के गए. मैं फिर आ रहा हूँ. जितने आदिवासी है यहाँ पर, जितने दलित है, माइनॉरिटी है, टीआरएस पार्टी जितना भी जुल्म कर रही, आदिलाबाद डिस्ट्रिक्ट से यहाँ से पोराटम स्टार्ट करेंगे साजिद भाई बोल के गए. उनका मैं शुक्रिया अदा करता हूँ. वादे के हिसाब से 9 अगस्त के दिन यहाँ पर आदिलाबाद कांग्रेस पार्टी के तरफ से, उम्मड़ी आदिलाबाद डिस्ट्रिक्ट की तरफ से सारे लोग मौजूद हैं. सबको नमस्कार बोलते हुए, छोटे कार्यकर्ता से लेके और मेहमान, उनका नाम लेना ज़रूरी समझता हूँ. मेरे विश्व प्रसाद राव आसिफाबाद के डीसीसी प्रेसिडेंट है और जेडपीटीसी से कॉन्टेस्टेड एमएलए से, एस्पिरेंट से, ये सारे लोग फ्रंटल ऑर्गेनाइजेशन है, SC ST BC आदिवासी सारे लोगों को मैं नमस्कार करते हुए आपसे यही गुजारिश करता हूँ कि रेवंत रेड्डी साहब, हम खुशकिस्मत है कि आदिलाबाद डिस्ट्रिक्ट से, इंदरवेली से ये कार्यक्रम स्टार्ट कर रहे. ये कार्यक्रम स्टार्ट करने का अहम मकसद यही है, जिस तरीके से हमारे और भी लोग बोले कि पुलिस और फॉरेस्ट ऑफिसरों का जो जुल्म इस एरिया में हो रहा है, टीआरएस पार्टी के गुंडे जिस तरीके से कांग्रेस पार्टी के ज़माने में 2014 से पहले जो भी पट्टे दिए थे पोड़ भूमि लोगों, उनको आज तक सता रहे, ज़मीन खाली करो बोल के बोल रहे. और आदिवासियों को जो सो रैतु बंधु स्कीम नहीं आ रही, वो लोगों को डबल बेडरूम नहीं दे रहे, वो लोगों को, यहाँ के लोगों को 3 एकड़ ज़मीन नहीं दे रहे. तो कुछ इश्यूज लेकर रेवंत रेड्डी साहब ये चाहते हैं कि हुजूराबाद में ही दलित नहीं है, हुजूराबाद में ही लोग नहीं है, पूरे तेलंगाना के तुम सीएम हैं, पूरे तेलंगाना के लोगों को जो सो आप मदद करना चाहिए बोल के यहाँ से स्टार्ट करते हुए सारे कम्युनिटी के लोग, SC ST BC माइनॉरिटी सभी लोगों का साथ देने वाली कांग्रेस पार्टी है. और हमारा टाइगर, हमारा बॉस TPC रेवंत रेड्डी साहब का ये जो प्रोग्राम है, मैं आदिलाबाद, उम्मड़ी आदिलाबाद डिस्ट्रिक्ट के सारे कांग्रेस के कार्यकर्ताओं से गुजारिश करता हूं कि इस प्रोग्राम को सक्सेस करें. और जगह देखने का काम, पार्किंग देखने का काम सारे लीडर्स मिलके कर रहे हैं. एक अच्छा अरेंजमेंट, लोगों को भी तकलीफ नहीं हुए जैसा, और आने वाले लोगों को जो सो अच्छी तरीके से बिठाकर उनको सभा में जो सो रेवंत रेड्डी साहब का क्या संदेश. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రం పరిధిలోని ZPTC రఘుపతి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ కార్యాలయం దగ్గర ఉన్న ప్రజలను పట్టించుకోకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీకి వెళ్లడం బాధాకరమని ZPTC అన్నారు. ఎంపీపీ విజయలక్ష్మి సంజీవ్ మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటి సమస్య యథావిధిగా ఉందని విమర్శించారు. మద్దూరు నుండి గోకుల్ నగర్ కు వెళ్లే RNB రోడ్డు సమస్య మాటలకే పరిమితమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నర్సింహులు అన్నారు. నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపేట జిల్లాను సస్యశ్యామలంగా మారాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దాని 2014లో శాంక్షన్ అయింది. నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం అమలు పరిస్తే 10 మండలాలు నారాయణపేట జిల్లా సస్యశ్యామలంగా అవుతుందని చెప్పేసి మేము కోరనైనది. అదేవిధంగా మద్దూరు హాస్పిటల్లో 30 పడకల హాస్పిటల్ కట్టి దాదాపు 1 ఇయర్ అయిపోతుంది, పాతగిల పడిపోతుంది, బిల్డింగ్ కలర్ కూడా ఎగిరిపోయింది. మళ్ళీ కూడా దృష్టికి తీసుకెళ్ళినాము. అయినా కూడా కాంట్రాక్టర్ దగ్గర మేము మాట్లాడినాము. అయినా నాకు 60 లక్షల బిల్లు పెండింగ్ ఉంది, నాతోన ఇంకా 20 లక్షల పని బ్యాలెన్స్ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడుతూ రెడ్డి సాబ్ అన్నాడు.
లేదు సార్ ఇక్కడ ఉన్న ఇంత ఖర్చు పెట్టింది ప్రజాధనం వేస్ట్ అవుతుంది, ఖచ్చితంగా మీరు ఈ 60 లక్షలు పెట్టారు కదా, దాంతోపాటు ఇంకో 20 లక్షలు పెట్టండి, ఎట్లన్నా పెట్టి దాన్ని అమల్లోకి తీసుకురండి, దాన్ని వాడుకలకు తీసుకొస్తే జనాలకు అనుకూలమవుతుందని చెప్పేసి మేము కాంట్రాక్టర్ని అడగడం జరిగింది. కానీ ఇప్పుడు రెవెన్యూ డివిజను గతంలో ఎమ్మెల్యే గారు రెవెన్యూ డివిజను మద్దూరుని రెవెన్యూ డివిజన్ చేస్తానని చెప్పేసి హామీయడం జరిగింది. పేపర్ స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది, పేపర్లో కూడా రావడం జరిగింది అందరినా. ఈనాడు మండలాలు ఏర్పడిన తర్వాత మొన్న పేపర్లో చూస్తే కోచ్గిరి రెవెన్యూ డివిజన్ అవుతుందని చెప్పేసి దాన్ని రాయడం జరిగినది. అయ్యా ఎమ్మెల్యే గారు, మాకు రెవెన్యూ డివిజన్ ఇస్తానని గతంలో మాట ఇచ్చినావు, ఈరోజు మమ్మల్ని మోసం చేయొద్దు, మమ్మల్ని అన్యాయం చేయొద్దు, ఖచ్చితంగా మా మద్దూరుకి రెవెన్యూ డివిజన్ తీసుకురావాలని చెప్పేసి మేము ఈరోజు ప్రజాముఖంగా తెలియజేయడం జరిగినది. ఖచ్చితంగా ఇది మేము ప్రతి ఒక్కటి కూడా నిలదీసి అడిగితే దానికి సమాధానాలు కూడా లేవు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గర ఒకటే కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాది ముబారక్ ఆ పాస్బుక్లు పంపిణీ, రాను కుయ్య రాను కుయ్య బోను, యాన్నో చెట్టు పెట్టడము, ఓ చెట్టు పెట్టడం, ఆ చెట్టు పెట్టినతోనే ఎండిపోతుంది, మళ్ళీ సంవత్సరం వస్తుంది, అదే గుంతల చెట్టు పెడతారు పోతారు. పరిగి నియోజకవర్గం మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి గండీడ్ మండల పరిధిలోని వివిధ పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ స్వర్ణ, జిల్లా కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేవస్థానంలోని విభాగాల్లో రికార్డులను పరిశీలించి విజిలెన్స్ అధికారులు రెవెన్యూ, వసతి, టోల్ గేట్లలో రికార్డులను తనిఖీ చేశారు. దేవస్థానం అధికారుల నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వసతి విభాగం, లడ్డు విభాగం, ఫణితరం విభాగం, టోల్ గేట్, కొబ్బరికాయల విభాగాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక్కొక్క విభాగాన్ని పరిశీలించి దానికి సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం జిల్లా విజిలెన్స్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా నేడు శ్రీశైలంలో తనిఖీ చేస్తామని, వాటిలో లోపాలు గమనించామని, ఇందుకు సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. శాంపుల్ కదా ఆల్రెడీ బొక్కలు పడిపోయాయి సార్. జనవరిలో ఇచ్చారు సార్. తినింటారు జనవరి. ఇక్కడ చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా విజిలెన్స్ వింగ్ తరఫున ఈ దినం శ్రీశైలంలో లడ్డు కౌంటర్స్ కావచ్చు,
టోల్ గేట్ కావచ్చు, ఇక్కడ టెంకాయల అమ్మకం కావచ్చు, వీటి వింగ్స్ల మీద మేము కొన్ని తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఫర్దర్ వీటి మీద మేము గమనించిన లోపాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏమైనా ఉంటే వారితో టెంపుల్ అథారిటీస్తో డీటెయిల్స్ తీసుకొని వాటి మేరకు ఏదైనా డ్యూరేషన్స్ ఉంటే వాటి మీద ఉన్నతాధికారులకు రిపోర్ట్ పెట్టడం అవుతుంది. దాని మీద అవసరమైతే తగు చర్యలు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే మేము విధుల్లో తనిఖీల్లో భాగంగా మా యొక్క ఈరోజు తనిఖీలు నిర్వహించడం అయింది. ఉన్నతాధికారులకు నివేదించి దాని మీద మేము ఫర్దర్ మనం చెప్పగలము. కావాల్సిన డీటెయిల్స్ కూడా టెంపుల్ అథారిటీస్ నుంచి మేము ఇంకా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఫర్దర్ దాని యొక్క రిజల్ట్స్ మనం చెప్పగలము. షాప్స్ ఉన్నాయి కదా మనకు, టోల్గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లడ్డు కౌంటర్స్, ప్లస్ ఇక్కడ టెంకాయల అమ్మకం గోడౌన్, టెంకాయల కౌంటర్, ప్లస్ బోటు, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే మామూలుగా వచ్చారు? మా యొక్క విధుల భాగంగా కంప్లైంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా మా యొక్క విధులు కంప్లైంట్ ఉన్నప్పుడు చేస్తాము. ఇప్పుడు అయితే స్పెసిఫిక్గా ఇది కంప్లైంట్ లేదు. ఉన్నత ఆదేశాల మేరకు, హైయర్ అథారిటీస్ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం, నాసెన్స్ రసాయ పరిశ్రమలో చెలరేగిన మంటలు. రంగారెడ్డి జిల్లాలో కళ్యాణ లక్ష్మి నూతన రేషన్ కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య. నిజామాబాద్ జిల్లా వాడి గ్రామంలో సర్పంచ్ మహేష్ యాదవ్ మీడియా సమావేశం, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామం అభివృద్ధికి తోడ్పడతామని వెల్లడి. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో విజిలెన్స్ తనిఖీలు, 4 విభాగాల్లో రికార్డులు పరిశీలించిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.